సిఎస్కే ఈ సంవత్సరం ఎందుకు ఫెయిల్ అవుతుందో మీకేమన్నా ఐడియా ఉందా? ఎస్, అందరూ చెప్తారు టీం బాగలేదని చెప్పి. అయితే నా దగ్గర ఇంకొకటి చెప్తాను. ఆ రీజన్ ఏంటి అంటే, శివం దుబే లాంటి ప్లేయర్స్ సిఎస్కేలోనే కాదు ఏ టీంలో ఉన్నా ఆ టీం ఫెయిల్ అవుతుంది. అంటే అలాంటి ప్లేయర్స్ ఒకరున్నారు కాబట్టి ఇలా ఉంది పరిస్థితి. ఇద్దరు ముగ్గురు ఉంటే ఇక ఆ టీం నాశనం అయిపోతుంది అనమాట. సో ఆ విషయం ఏంటో మనం డిస్కస్ చేద్దాము. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అంటే ఆల్రెడీ ఒకసారి జరిగింది, ఆర్సీబీ గెలిచేసింది. ఇప్పుడు మళ్ళీ రివెంజ్ మ్యాచ్ అనమాట సిఎస్కేకి. ఆర్సీబీ ఇంకొక మ్యాచ్ గెలిచింది అంటే ప్లే ఆఫ్స్లోకి వెళ్ళిపోతారు, ఫస్ట్ టీం అవుతుంది. ఇక సిఎస్కే వాళ్ళు ఏం చేసినా ప్లే ఆఫ్స్లోకి వెళ్ళలేరు. బట్ పరువు కోసం ఆడుతున్నారు. లాస్ట్ ఒక 2-3 మ్యాచ్లుగా పరువు కోసం ఆడుతున్నారు, కానీ వాళ్ళకు విజయం అనేది దక్కటం లేదు. సో ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అంటే చిన్నస్వామి స్టేడియంలో. ఇదే వాళ్ళకు కొంచెం ఒక హ్యాపీ న్యూస్ అనమాట. ఎందుకంటే చిన్నస్వామిలో ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుందని చెప్పలేము, ఓడిపోతుందని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి హోమ్ గ్రౌండ్లో రికార్డు బాగాలేదు. అండ్ ఈ సంవత్సరం కూడా హోమ్ గ్రౌండ్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాళ్ళు గెలవలేదు కాబట్టి ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారు. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మే 3 మ్యాచ్ నెంబర్ 52 చిన్నస్వామి స్టేడియంలో ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ మాట్లాడాము అంటే బేసిక్గా ఇది ఒక సూపర్ ఫ్యాంటాస్టిక్ ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్. కానీ ఈ సంవత్సరం ఈ వికెట్ అలా బిహేవ్ చేయడం లేదు. అంటే చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. మేబీ అలా చేశారేమో కావాలని, ఎందుకంటే ఆర్సీబీ కోసం. సో ప్రతి ఒక్కరు బ్యాటింగ్ పిచ్ అంటే వచ్చి దుమ్ము లేపి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా కొంచెం బౌలింగ్ పరంగా చేసాము అంటే మన దగ్గర బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో రెండు వైపులా మ్యాచ్ జరుగుతుంది. అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసామో తెలియదు, కానీ మ్యాచ్ అయితే ప్రెజెంట్ బౌలింగ్కి కొంచెం ఎక్కువగా అనుకూలిస్తుంది. హై స్కోర్స్ రావట్లేదు. సో 160, 180 నుంచి 200 ఇస్ ద పార్ స్కోర్ అనమాట ఈ గ్రౌండ్లో. ఈ స్కోర్స్ చేస్తే గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం. ఇక బౌలింగ్ పరంగా చూసామంటే ఇనీషియల్గా ఖచ్చితంగా ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం అనుకూలిస్తుంది. బట్ చాలా తక్కువ, 3 ఓవర్స్ మాత్రమే, లేదా 4 ఓవర్స్, మరి పవర్ ప్లే వరకు కూడా ఉండదు. స్పిన్నర్స్ అన్న వాళ్ళు వేరియేషన్స్ ఉంటేనే వాళ్ళు ఇక్కడ వర్కౌట్ అవుతారు, సక్సెస్ అవుతారు అనమాట. నార్మల్గా బౌలింగ్ చేస్తే సక్సెస్ కాలేరు, ఎందుకంటే చిన్న గ్రౌండ్ కాబట్టి. ఇది ఇక డ్యూ ఉంటుందంటే ఖచ్చితంగా డ్యూ ఉంటుంది. చేజింగ్ తీసుకోవడం బెటరు. బట్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని మంచి రన్స్ చేసినా కూడా వాళ్ళకు ప్లస్ ఉంటుంది. అయితే వెదర్ రిపోర్ట్ ప్రకారం వర్షం పడే ఛాన్స్ ఉంది. అంటే మ్యాచ్ టైంకి వర్షం పడే ఛాన్స్ లేదు రిపోర్ట్ ప్రకారం. బట్ మీకు తెలుసు కదా, మామూలుగానే వెదర్ ప్రిడిక్ట్ చేయలేము, ఇక బెంగళూరు వెదర్ని అస్సలు ప్రిడిక్ట్ చేయలేము. సో అది ఈవినింగ్ పడవచ్చు, ఎప్పుడైనా పడవచ్చు అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెన్నై సూపర్ కింగ్స్ కన్నా ఎక్కువగా ఆర్సీబీ. ఎందుకంటే ప్లే ఆఫ్స్కి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి త్వరగా ఒక మ్యాచ్ గెలిచేసారంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. వాళ్ళ గురించి మాట్లాడదాం, చాలా విషయాలు ఉన్నాయి. సో ఛాన్స్ ఆఫ్ రెయిన్ పాసిబుల్ అనమాట. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే 34 మ్యాచెస్ జరిగితే అందులో 12 మ్యాచెస్లో మాత్రమే ఆర్సీబీ, సిఎస్కే 22 మ్యాచెస్లో గెలిచింది. ఈ 12 మ్యాచెస్ కూడా మీరు ఒక్కసారి వెళ్ళి లాస్ట్ 3-4 ఇయర్స్ చూడండి, అక్కడి నుంచే వీళ్ళకి ఎక్కువ విక్టరీస్ వచ్చాయి. అంతకుముందు చాలా ఘోరంగా ఉండేది రికార్డు. ఇక చిన్నస్వామి స్టేడియంలో టోటల్గా 10 మ్యాచ్లు జరిగితే అందులో ఆర్సీబీ 5 మ్యాచ్లు, సిఎస్కే 5 మ్యాచ్లు గెలిచిందనమాట. ఇక చిన్నస్వామి స్టేడియంలో 11 మ్యాచ్లు జరిగాయి, ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు, మిస్ చేశా. ఇక ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? సో మీరు చూసారంటే లాస్ట్ మ్యాచ్ జాకబ్ బెదల్ వచ్చాడు కదా. బేసిక్గా ఫిల్ సాల్ట్కి ఫీవర్ ఉందన్నమాట, అందుకే జాకబ్ బెదల్ వచ్చాడు. మేబీ ఈ మ్యాచ్కి తను అందుబాటులో ఉండొచ్చు. ఫిల్ సాల్ట్ డైరెక్ట్గా ప్లేయింగ్ 11లోకి రావచ్చు, తను పూర్తి ఫిట్గా ఉంటే, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుంటే. ఇక ఈ చేంజ్ తప్పించి వీళ్ళు ఏ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళకి ఆ నీడ్ కూడా కనిపించట్లేదు. ప్లేయింగ్ 11లో ప్రాబ్లమ్స్ ఏమన్నాయంటే, ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాబ్లం ఉన్నా విరాట్ కోహ్లీ కవర్ చేస్తున్నాడు కదా. మళ్ళీ చెప్తున్నా, విరాట్ కోహ్లీ మనం ఇక్కడ పొగడట్లేదు అనమాట. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ చాలా డిఫరెంట్ ప్లేయర్ అనమాట. సో మీరు చూసారంటే కన్సిస్టెంట్గా తను ఏదో విధంగా రన్స్ చేస్తూనే ఉంటాడు. స్లోగా అయినా ఆడతాడు, ఫాస్ట్గా అయినా ఆడతాడు, మిగతా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూనే ఉంటాడు అనమాట. ఆ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక ఫిల్ సాల్ట్ వచ్చినా, జాకబ్ బెదల్ వచ్చినా వాళ్ళు ఎట్లా అంటే హిట్ అండ్ మిస్ ప్లేయర్సే, కొట్టాలా వెళ్ళిపోవాలా, కాబట్టి అదే రోల్ ఉంటుంది వాళ్ళకి. ఇక రజత్ పటిదార్ ఫామ్లోనే ఉన్నాడు, బట్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. సో చూద్దాం ఈరోజు మ్యాచ్లో వస్తాడేమో ఫామ్లోకి. ఇక జితేష్ శర్మ, టీమ్ డేవిడ్ ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నారు. కృణాల్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ అసలు ఆ ఇన్నింగ్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కృణాల్ పాండ్యా ఒకవేళ అవుట్ అయి ఉంటే మ్యాచ్ పరిస్థితి మారిపోయేది అనమాట. అది ఇక బౌలింగ్ పరంగా ప్రెసెంట్ బెస్ట్ టీమ్స్లో బౌలింగ్ పరంగా టాప్ 3లో ఉంటుంది ఆర్సీబీ. అలా ఉందన్నమాట. జోస్ హ్యాజల్వుడ్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక భువనేశ్వర్ కుమార్ కూడా మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తున్నాడు. ఒక మ్యాచ్ మధ్యలో ఫెయిల్ అయినా సరే అంటే తను మాత్రం తన వల్ల టీంకి చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది అనమాట. బేసిక్గా అంటే భువనేశ్వర్ కుమార్ టీంలోకి యాడ్ అవ్వడం అనేది ఆర్సీబీకి చాలా ప్లస్ అయింది. ఓన్లీ జోస్ హ్యాజల్వుడ్ వాళ్ళు మాత్రమే కాదు, భువనేశ్వర్ కుమార్ వల్ల కూడా జోస్ హ్యాజల్వుడ్ బాగా బౌలింగ్ చేస్తుందని చెప్తాను నేను అడిగితే మాత్రం. ఇక స్పిన్ బౌలింగ్ కూడా బాగానే ఉంది.
సో వీళ్ళ ప్లేయింగ్ ఎలా ఉంటుందంటే విరాట్ కోహ్లీ, జాకోబ్ బెతల్ లేదా ఫిల్ సాల్ట్, రజత్ పటిదరు, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, శ్రేయాస్ శర్మ, జోస్ హ్యాజల్వుడ్, యష్ దయాలు, ఇంపాక్ట్ ప్లేయర్గా దేవదత్ పడికల్. సిఎస్కే ప్లేయింగ్ 11. సో శివం దుబే గురించి మాట్లాడదాం. అంటే బాల్ ఫేస్ చేయడానికి భయపడే ఒక బ్యాట్స్మెన్ టీంలో ఉండడం అవసరమా? ఈ పాటికి చాలామంది దీని గురించి మాట్లాడే ఉంటారు, మీకు అర్థమై ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తాను. తను భయపడుతున్నాడు బేసిక్గా ఒక బౌలర్ని ఫేస్ చేయడానికి, తను స్ట్రైక్ తీసుకోవడానికి కూడా భయపడుతున్నాడు. నిజం అనమాట. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంతకుముందు మన వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేసాం. ఒక మ్యాచ్లో వికెట్స్ అన్ని పడిపోతే నూర్ అహ్మద్కి స్ట్రైక్ ఇస్తున్నాడు శివం దుబే. ఎందుకంటే తనే అప్పుడు రన్స్ చేయాలి, కానీ నూర్ అహ్మద్ తనే బ్యాట్స్మెన్ కాదు, ఆల్రౌండర్ అంతకన్నా కాదు. సో బౌలర్కి స్ట్రైక్ ఇస్తున్నాడు. సో ఆ రోజు అందరూ అన్నారు, ఏం చేస్తున్నాడు శివం దుబే, పిచ్చి పట్టిందా, లేకుంటే శివం దుబే క్రీజ్లో ఉండి 2-3 బాల్ కనెక్ట్ చేస్తే ఒక 10-15 రన్లు వస్తాయి. కానీ అది ఆ మ్యాచ్ అయిపోయింది. లాస్ట్ మ్యాచ్ మీరు బాగా చూశారు అంటే 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటి, దీపక్ కూడా బ్యాటింగ్ వచ్చినప్పుడు యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ చేస్తున్నాడు. బేసిక్గా చాహల్కి అగెయినెస్ట్గా శివం దుబే బ్యాటింగ్ చేయడం 120% అనేది ప్లస్ అనమాట. ఎందుకంటే తను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి శివం దుబే. కానీ తను డబల్ ట్రై చేస్తే డబల్ తీసుకొని తనకి ఇచ్చాడు. తనేమో టోటల్గా ఒకే ఓవర్లో వికెట్స్ తీశాడు. తిను ఆడాల్సింది, అది పక్కన పెట్టండి. లాస్ట్ ఓవర్ బ్యాటింగ్ ఒకే ఒక వికెట్ ఉంది. ఆ టైంలో కూడా బాల్ కొట్టి సింగిల్ కోసం ట్రై చేస్తున్నాడు. కొంతమంది అంటారేమో డబల్ కూడా రావచ్చు కదా అని చెప్పి. ఉన్నది ఒక వికెట్ బ్రదర్. ఆ టైంలో డబల్ ట్రై చేసి రిస్క్ చేసి రన్అట్లు అయ్యే బదులు ఆ 6 బాల్ నువ్వే ఫేస్ చేసి ఒక 2-3 బాల్ కనెక్ట్ చేస్తే ఒక 15-20 రన్స్ వస్తాయేమో కదా కనెక్ట్ అయితే. బాల్ ఫేస్ చేయడానికి భయపడుతున్నాడు, ఎందుకంటే తన ఫామ్లో లేడన్న విషయం. అంటే ఫామ్లో ఉన్నప్పుడే ఆడతాము, మిగతా టైంలో ఆడమంటే కష్టం కదా శివం దుబే. ఇలాంటి ఒక మెంటాలిటీ ఉన్న ప్లేయర్ సిఎస్కేలోనే కాదు, ఏ టీంలో ఉండకూడదు. మెంటాలిటీ గురించి మాట్లాడుతున్నా, శివం దుబే గురించి మాట్లాడలేదు. అంటే తన మెంటాలిటీ చేంజ్ చేసుకోవాలి. ఒక బౌలర్ స్ట్రైక్లో ఉన్నప్పుడు తన స్ట్రైక్ తీసుకోవాలి, ఇదనమాట తప్పు. ఇక ఇంకా వీళ్ళ ప్రాబ్లమ్స్ అంటే టీమే టోటల్గా మైనస్ అనమాట ఇక్కడ. ఎందుకంటే షైక్ రషీద్ కూడా ఫెయిల్ అవుతున్నాడు. ఒక మ్యాచ్ ఆడాడు, ఒక మ్యాచ్ కూడా తనేమి బాగా ఆడలేదు, బట్ తన దగ్గర ఒక స్పార్క్ ఉందేమో కనిపించింది. కానీ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో తను ఫెయిల్ అవుతున్నాడు. అది కూడా సేమ్ టైప్ ఆఫ్ బాల్స్కి ఫెయిల్ అవుతున్నాడు. అంటే కోచెస్ ఏం చేస్తున్నారు, లేకుంటే తను ఎక్కువ ఆలోచించట్లేదు, అర్థం కావట్లేదు. ఇక ఆయుష్ మాత్రే తన దగ్గర నుంచి ఏదో ఒక స్పార్క్ కనిపిస్తుంది అనమాట. తను ఖచ్చితంగా సిఎస్కేకి లాంగ్ రన్లో ఇంపార్టెంట్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది. ఇక శామ్ కరన్ లాస్ట్ మ్యాచ్ ఆడాడు. జడేజాను ఆపండి బాబు, జడేజాను పంపించకండి పవర్ ప్లేలో నంబర్ 4లో ప్లీజ్. దయచేసి డెవాల్డ్ బ్రోవిస్ని పంపించండి, శివం దుబేని పంపించండి. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇంత మొండి, ఎందుకు అర్థం కావట్లేదు. ఇక బౌలింగ్ పరంగా చూసామంటే లాస్ట్ కొన్ని రోజులు బౌలింగ్ చాలా బాగుంది, కానీ లాస్ట్ 3-4 మ్యాచెస్గా ఏమైందో తెలియదు, కానీ ఫెయిల్ అవుతుంది బౌలింగ్ కూడా. స్పిన్నర్స్ వికెట్స్ తీయట్లేదు, ఫాస్ట్ బౌలర్స్ రన్స్ ఇస్తున్నారు. ఇక పతిరానా వల్ల పతిరానా అయితే చాలా ఘోరం అయిపోయాడు. లాస్ట్ మ్యాచే వద్దనుకున్నాం, పతిరానా తీసుకొని రాకుండా ఉంటేనే బెటర్ అనుకున్నాం, కానీ మళ్ళీ తీసుకొని వచ్చారు. ఈ మ్యాచ్ కన్నా పక్కన పెట్టి నాథన్ ఎల్లిస్ని తీసుకోండి. తనకి రెస్ట్ ఇవ్వండి, తీసేయండి అంటే తను ఏమైనా బయటికి ఇసిరేమని చెప్తున్నావు టీంలోంచి. రెస్ట్ ఇవ్వండి, ఎందుకంటే తన సెట్ అవ్వట్లేదు, తనకి మీకు టైం బాగలేదు అనమాట సిఎస్కేకి ఇది. సో ప్లేయింగ్ లో మార్పులు ఉండవు అనమాట. బట్ వీళ్ళు చూసారంటే ఉర్విల్ పటేల్ అని చెప్పి ఒక ప్లేయర్ ఉన్నాడు, తనని కూడా ట్రయల్స్కి పిలిచారట. మరి ఎందుకు పిలిచారో తెలియదు మనకి. మేబీ వీళ్ళు ఫ్యూచర్ కోసం ఇక ప్లాన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. సో సిఎస్కే ప్లేయింగ్ 11 షైక్ రషీద్, ఆయుష్ మాత్రే, శామ్ కరన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రోవిస్, శివం దుబే, దీపక్ కూడా, ఎంఎస్ ధోని, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరానా లేదా నాథన్ ఎల్లిస్, ఇంపాక్ట్ ప్లేయర్గా అన్షుల్ కంబోజ్. ఇదనమాట. అంటే ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్ చూసాము అంటే ప్లేయర్ బ్యాటిల్ అయితే ఏమీ లేదనమాట. ఎందుకంటే ఇక్కడ అసలు ప్లేయర్స్ లేనమాట. బేసిక్గా సిఎస్కేలో చూసారంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు కనిపించట్లేదు. అక్కడ అగైనెస్ట్ ఆ బౌలర్స్కి, ఆర్సీబీ బౌలర్స్కి ఏమీ లేదు. ఇక ఏ విధంగా చూసుకున్నా సరే ప్లేయర్ బ్యాటిల్ చూసే విధంగా ఏమీ లేవు అనమాట అసలు. అంటే ఒకసారి 2 సార్లు అవుట్ అయి ఉంటారు, అలా కాదు. ఒక మంచి ప్లేయర్ బ్యాటిల్ కనిపించట్లేదు. సో ప్రిడిక్షన్స్ చెప్తాను. ఆయుష్ మాత్రమే ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్లో రన్స్ చేస్తాడు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ డెవాల్డ్ బ్రోవిస్ ఈరోజు మ్యాచ్లో ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ ఆర్సీబీ ఓపెనర్స్ ఇద్దరు ఫెయిల్ అవ్వచ్చు, లేదా ఒక్కరు ఖచ్చితంగా ఫెయిల్ అవ్వచ్చు. ఇక రజత్ పటిదర్ ఈరోజు మ్యాచ్లో రన్స్ చేస్తారనిపిస్తుంది. ఇక మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగడము, లేకుంటే మీరు ఆ క్వశ్చన్ దానికోసం ఈ వీడియో చూడడం కూడా తప్పంటారు. మీరు అనాలిసిస్ కోసమే చూస్తుంటారు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఆర్సీబీ హాట్ ఫేవరెట్ అనమాట. సిఎస్కే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఏ మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏది ముట్టుకున్నా బొగ్గి అయిపోతుంది. అంటే ఏది ముట్టుకున్నా బంగారం అంటారు కదా, అట్లా వీళ్ళు ఏది ముట్టుకున్నా నాశనం సర్వనాశనం అయిపోయినట్టు. పాపం ఏది వర్కౌట్ కావట్లేదు. జాలి చూపించాలి ఇప్పుడు సిఎస్కే పైన మనం. ఎందుకంటే లేదు, ఇది సిఎస్కే టీం కాదు బేసిక్గా. బట్ చెప్పలేం, ఇక పోయేది ఏముంది, వచ్చే నష్టం లేదు, లాభం లేదని చెప్పి పిచ్చిగా ఆడితే సిఎస్కే గెలిచే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో సిఎస్కే గెలవడానికి ఏమాత్రం ఛాన్సెస్ అయితే లేవన్నమాట. వాళ్ళు ధైర్యం చేసి పిచ్చిగా ఆడితే తప్ప. సో ఆర్సీబీ ఇస్ ద హాట్ ఫేవరెట్. చూద్దాం ఏం జరుగుతుందో. ఆర్సీబీ గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.